హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రాగి లడ్డు. పక్కా కొలతలతో కప్ వైజ్గా ఎటువంటి పాకంతో పని లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా లడ్డు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. రాగి పిండిని తినడం వలన శరీరంలోని ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా బరువుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని వేడిని తీసేసి చల్లదనాన్ని అందిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగి పిండితో కమ్మటి లడ్డూలను ఎటువంటి పాకంతో పని లేకుండా హెల్దీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టండి. అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి. నెయ్యి ఇలా చక్కగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకోవచ్చు. నేనైతే సన్నగా చాప్ చేసిన 1/2 కప్పు వరకు బాదాం, కాజు, కిస్మిస్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీరు లడ్డూని ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటారో ఆ క్వాంటిటీకి తగినట్టుగా ఒక చిన్న కప్పును తీసుకోండి. ఇలా తీసుకున్న కప్పుతోటే కొలతలన్నీ తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి ముందుగానే మేజరింగ్ కప్ని కానీ లేదా ఇంట్లో అందుబాటులో ఉన్న మామూలు కప్పునైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కప్పుతో సన్నగా తురిమి పెట్టుకున్న 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి కొబ్బరి తురుము కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చి కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే కొబ్బరి తురుమునంతా బౌల్లోనికి తీసుకోండి. కొబ్బరి తురుమును మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా పచ్చి కొబ్బరిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. ఇలా తీసుకున్న ఉప్మా రవ్వను కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే రవ్వను తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న రాగి పిండిని రవ్వలోనికి వేసుకొని రాగి పిండి కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రాగి పిండి ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. రాగి పిండి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాగి పిండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. రాగి పిండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మీడియం సైజుగా ఉన్న మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన రాగి పిండిని వేసేయండి. ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 5 నుంచి 6 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న రాగి పిండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని లడ్డూని చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి సగం వరకు పిండిని తీసుకోండి. మిగిలిన సగాన్ని అలాగే మిక్సీ జార్లోనే ఉంచేయండి. ఇలా మిగిల్చి తీసుకున్న పిండిలోనికి ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ముందుగానే పిండి వేసుకున్న బౌల్లోనికి వేసేయండి. తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుము,
ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బెల్లం, కొబ్బరి పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కాస్త చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. రాగి పిండి లడ్డూలు చుట్టడానికి అనువుగా లేకపోతే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని చిన్న కళాయిలో వేసి నెయ్యిని బాగా హీట్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పిండి మిశ్రమంలోనికి వేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా నెయ్యిని వేడి చేసి వేయడం ద్వారా బెల్లం కరిగి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్లా చుట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిన లడ్డూలను ప్లేట్లోకి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా రాగి లడ్డు రెడీ. ఇలా రెడీ అయిన లడ్డూలను ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా ఈ లడ్డూలను రోజుకి 1 చొప్పున పిల్లలకు ఇచ్చారంటే శరీరంలోని ఎముకల బలాన్ని పెంచి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగి లడ్డూను మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి పాకంతో పని లేని ఈ రాగి లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ రాగి లడ్డూలను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా ఈ లడ్డూని తయారు చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.